దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? చాలా సంతోషం. ఈ దినం మన ప్రభు దినం. ఆయన స్తుతించే కృప భాగ్యము యేసయ్య మనకు అనుగ్రహించాడు. మనకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు లోకయాత్రను ముగించారు. ఏగి తెలియని మన జీవితాలకు ఇంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. మనమందరం సజీవంగా ఉన్నామంటే ఇదంతా ఆయన కృప కదా. మరి పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. పాటల కంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో ఎస్తేర్ రాణి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మా అన్ని దేవా, మాట తప్పని దేవా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థులైన గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామం బట్టి వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవునేసి ఇది మీ దినం తండ్రి, మా కొరకు దేవా తిరిగి లేచిన దినం తండ్రి. దేవా అవునేసి ఈ యొక్క దినం మందు ప్రభా ఇలాగ దేవా మీ సన్నిధానంలో దేవా చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. దేవా ఇప్పుడు దేవా మేము మిమ్మల్ని స్తుతించాలని ఆశిస్తున్నాక దేవా మీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ సన్నిధిని అనుభవించే కృపను దేవా మీరు అనుగ్రహించండి ప్రభా. ఆది నుంచి అంతం వరకు దేవా కేవలం మీరు మాతో ఉండి దేవా, కేవలం దేవా మీ నామమే మహిమపరచబడడానికి దేవా కృప చూపిస్తాను నమ్ముచు తండ్రి. దేవా సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లారా, పరమగీత గ్రంథ 8 అధ్యాయాలు కూడా 3 వచనములోనే పాట పాడటకు దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రానున్నటువంటి రారాజు. ఈ భూమి మీదన మనమందరము ఆయనకు వధువులుగా ప్రదానం చేయబడ్డాం. సంఘము ప్రభువుది. సంఘము తన రక్తం గార్చి ప్రాణం పెట్టిన యేసయ్యది. సంఘములో పనిచేసే భాగ్యం మనకిచ్చాడు అన్నట్లు ఆ సంఘమును గురించి పాట పాడి దేవుని మహిమపరుద్దామా? ఎస్, రండి. ఓ సంఘమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా. సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా. ఓ సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా. ఓ సంగమా పడ్డ సందుల ఎదురు పావురమా, సందులో ఎగురు పావురమా, సంఘములో స్థిరమైన విశ్వాసమా. పడ్డ సందులో ఎగురు పావురమా, సంఘములో స్థిరమైన విశ్వాసమా. పరలోక నిజమైన గమ్యమా, పరలోక నిజమైన గమ్యమా. ఈ లోక తాత్కాల దేశమా, ఈ లోక తాత్కాల దేశమా. ఓ సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా. ఓ సంగమా ఇష్టపడ నాభి దేశమా, ప్రార్థన చేద్దాం. యేసుని ఎత్తుకుందాం.
ప్రార్థన చేయుమా ఎండిన ఎముకలకు జీవమా ఎడతెగక ప్రార్థన చేయుమా ఎండిన ఎముకలకు జీవమా ఎప్పుడెల్లా నీ ధరను దర్శించుమా ఎప్పుడెల్లా నీ ధరను దర్శించుమా యేసుని నిందిలో ఎదుర్కొనుమా యేసుని నిందిలో ఎదుర్కొనుమా ఓ సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా ఓ సంగమా కపట నాభి దేశమా నీ కందరము దంత గోపురమా స్తోత్రం. నిష్కపట నాభి దేశమా నీ కందరము దంత గోపురమా నీ నాసిక దామస్కు పట్టణమా నీ నాసిక దామస్కు పట్టణమా నిన్ను చూడ యేసయ్యా ఇష్టమా నిన్ను చూడ యేసయ్యా ఇష్టమా ఓ సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా ఓ సంగమా సర్వాంగమా ప్రభు యేసు రాజుకు నివాసమా ఓ సంగమా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక. ఇంతవరకు అద్భుతంగా మనం ఓ సంగమా సర్వాంగమా ప్రవేశు రాజుకు నివాసమా అనే పాట పాడుకుంటూ దేవుని గణపరిచాం. నిజముగా రాజులైనటువంటి సొలొమోను గురించి కూడినట్లుగా రాజులను సృష్టించినటువంటి దేవాది దేవుడైన యేసు ప్రభుని యేసు క్రీస్తు వారు సంఘములో ఉన్న మనలందరినీ కూడా ఎల్లప్పుడూ పొగుడుతుంటాడు, మనల్ని హెచ్చిస్తాడు ఆయన. అందువలన ఆ దేవుని స్తుతించాం. ఇది ఆరాధన చేసే సమయం. ఎందుకనగా ఆయన మాటలు ఎంత ఆనందించబడు, ఆయన పాటలు ఎంత మాధుర్యము. మరి ఆ పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. అందరూ దేవునిలో ఉందాం, దేవుని స్తుతిద్దాం. దేవా ఎంత రమణీయములు, దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా, నీ వాక్యము శివవాక్యమని ఆరాధన చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎస్ రమణీయములు దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా ఎంత రమణీయములు దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా నీ వాక్యము జీవవాక్యము నా పాదములకు వెలుగాయనే రమణీయములు దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా ఎంత రమణీయములు దేవా దేవుని ఆరాధిద్దాం. కురికిన దినమందున, ఒంటరితనమందున, కుటుంబంలో నన్ను బ్రతికించేనే, కల్వరిలో నన్ను ఆదరించేనే. అందరూ దేవుని ఆరాధిద్దాం మిత్రులారా. Thank you, Jesus. వందనాలు దేవా. దేవుని ఆరాధిద్దాం మిత్రులారా.
స్తోత్రములయ్యా. యేసు నాయందు మా జీవితంలో జయ జీవితం ఇచ్చే దేవుడైనా నేను నీ యందునా నీవు నా ముందు ఉన్నందున నీవు నా ముందు ఉన్నందునా Glory. నాకు విజయమునిచ్చితివే. నీవు నా ముందు ఉన్నందునా నాకు విజయమునిచ్చితివే. నాకు విజయమునిచ్చితివే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆదిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. ఆయన వాక్యము జీవవాక్యం. మన పాదములకు, ఈ పనికిరాని పాదములకు ఆయన వాక్యము వెలుగుగా ఉంచాడు. ఆయన వెలుగు మన జీవితాన్ని మార్చింది కదా. ప్రభు పరము నుండి దిగి వచ్చాడు, మన జీవితాన్ని బాగు చేశాడు. మనం సజీవ లెక్కలో వచ్చిన ఆ దేవునికి ఏం చెల్లిద్దాం? ప్రభు పరమందున నేను ఈ ధర ఎందున అనే వచ్చిన మనం పాడుకుంటూ దేవునికి కనపరుద్దాం పిల్లారా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. ప్రభు పరమందునా నీ ధరయందునా ప్రభు యేసయ్యా, పరమందునా నీ పాదములను నీ ధరయందునా నీ వాక్యము ఉన్నందునా నీ ఆత్మతో నడిపించెనే. నీ వాక్యము ఉన్నందునా నీ ఆత్మతో నడిపించెనే. నీ ఆత్మతో నడిపించెనే. రమణీయములు దేవా, ఎంతో ఆదిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. ఆయన వాక్యము మన పాదములకు వెలుగుగా వచ్చాడు. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె ఆయన మన మధ్యన సంచరిస్తుండగా ఆ దేవుణ్ణి స్తుతించే భాగ్యం మనకిచ్చాడు, ఆరాధించే కృప మనకు అనుగ్రహించాడు. మనమందరము దేవుని పిల్లారా నిశ్శబ్దములో దేవుని గణపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. సమయంలో దైవజనరాలు స్తుతులు చేరుగా కోరుచుంటున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధరానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. దేవా, మహోన్నతరా మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రం, స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రం తండ్రి. నైనా గత దినాలు మాసాలంతా కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినమునందునైనా దేవా మీరు తిరిగి లేచిన యొక్క దినమందు తండ్రి, పునరుత్థాన దినమందు తండ్రి నైనా మీ బిడ్డలతో అందరితో చేరినైన విధంగా స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి మీకే వేలాది వేల స్తోత్రం, స్తోత్రం నాయనా. దేవా కృంగిపోయినప్పుడు మమ్మల్ని లేవనెత్తిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. క్రీస్తుని బండ మీద మా అడుగులు స్థిరపరిచిన తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం నాయనా. వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేసిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. ఎన్నిక లేని వారిని బలమైన జన్మగా చేసిన తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం నాయనా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. సజీవులే కదా మిమ్మల్ని ఆరాధించేదావు నాయనా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. అంతరి యొక్క దినమును ఎందరో చూడలేకపోయినారు కన్నానా దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో
ఉంచి తండ్రి నేను పరిశుద్ధులతో కలిసి తండ్రి దేవా ఈ విధంగా స్తుతించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రం నాయనా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి నాయనా. యేసయ్యా అవునైనా తండ్రి నైనా మమ్మల్ని నీతివంతులుగా చేర్చినైనా ఈ విధంగా తండ్రి స్తుతించే కృపను అనుగ్రహించిన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క స్తుతులు నజడనే యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాతో మాతో మాట్లాడు. మీరు మాట్లాడితే చాలు నైనా గొప్ప కార్యాలు జరుగునని మేము నమ్ముతున్నాం. మా జీవితాలను మెరుగుపరిచే దేవుడు అని నమ్ముతున్నాం. మా హృదయాలను మీ వైపు తిప్పుకునే దేవుడు అని మేము నమ్ముతున్నాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, చీకటి దూరమాయెను. మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుతమైన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథములో నుండి ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్. అమ్మా, అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్సాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చాను చాలమ్మా. న్యాయము తీర్చుచూ వచ్చునంటే తీరుస్తూనే ఉన్నాడు అని, తీర్చాడు అంటే అయిపోయింది అని, తీర్చుచున్నాడు అంటే జరుగుతుందని. కానీ సమూయేలు లేడు, వెళ్ళిపోయాడు. సమూయేలు కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, న్యాయము తీరుస్తూ వస్తున్నాడు. ఈ సందర్భం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు కనపడుతున్నారు, ఇక్కడ ఫిలిష్తీయులు శత్రువులు కనపడుతున్నారు. శత్రువులు ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ యొక్క మన ఇశ్రాయేల్ ప్రజలకు ఎప్పుడు శత్రువులు కనపడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వారు ఎదురవుతూ ఉంటారు. పిల్లారా, అలనాడు వారికి శత్రువులు ఉన్నట్టుగా మనకు కూడా శత్రువులు ఉన్నారు అన్నట్లు ఇశ్రాయేల్ ప్రజలకు ఫిలిష్తీయులు శత్రువులుగా ఎందుకు మార్చబడ్డారు, ఇది మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నీకు శత్రువుగా మార్చబడ్డాడంటే నీలో ఏదో పొరపాటు, నీలో ఏదో తప్పు ఉంది, లేక అతడు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. నీ కుటుంబంలో ఒకరు శత్రువులుగా అయ్యారంటే, నీ ముఖాన్ని వారు సరిగా చూడలేదంటే, మీకు విముఖులైపోయారు అంటే ఎక్కడో ఆత్మీయత దెబ్బతినింది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరములు అరణ్యములో వచ్చారు. ఐగుప్తు దేశంలో వారు 360 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 435 సంవత్సరాలు బానిసత్తులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విముఖులైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు మాకు వద్దన్నారు. రండి మీరు అదే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. మందసము కిర్యాతీములో ఉన్నప్పుడు వారు ఆ కాలమున 20 సంవత్సరములు వారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరించుట దుఃఖించుచుండగా, చూసావా, నిజమైన దేవుణ్ణి సేవించుటకు ఆరాధించుటకు వీరు దుఃఖపడుతున్నారు అన్నట్లు దేవుడు ఏదైనా అన్యాయం చేశాడా? దేవుని సేవించుటకు నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? నీకు తెలియదా? అరణ్యములో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, తలకు పూసుకున్నటువంటి నూనె కూడా ఆరిపోలేదు. వారిలో ఎవరు కూడా ఉద్యోగస్తులు లేకపోయినా, వ్యాపారస్తులు అసలు లేకపోయినా, ఎటువంటి కష్టం లేకుండా దేవుడు ఆకాశం నుండి మన్నను కురిపించలేదా? మంచి భోజనము వారికి పెట్టి తృప్తిపరచలేదా? అయితే దేవుణ్ణి వీరు విసర్జిస్తున్నారు. విసర్జించి ఏం చేశారు వాళ్ళందరూ? మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఆ 2వ భాగంలో ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల
అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపింతును. చూసావా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు విరోధి అయ్యాడు? మనం గనక దేవుని కొరకు జీవించకపోతే నిన్ను ప్రేమిస్తున్నాడు గనక దేవుడు నీకు శత్రువుని లేపుతాడు, నిన్ను శత్రువు లేపుతాడు, నీకు భయం పుట్టిస్తాడు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనే. మీరు అనుకోవచ్చయ్యా, మా ఇంట్లో ఏ ప్రతిమలు లేవు, మేమెవరికి దండం పెట్టము, మేమెవరికి హారతి ఇవ్వము, మేమెవరికి కొబ్బరికాయ కొట్టము. అయితే దేన్నో ఎక్కువగా దేనికంటే దేవుని కంటే ప్రేమిస్తున్నావు, దేనినో ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తున్నావు గనుక శత్రువును లేపుతాడు అనే మాట గుర్తు చేసుకోవాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలకు సూటిగానే చెప్పేశాడు సమూయేలు. సమూయేలు అనగా అర్థం ఏంటి అనగా దేవుని నామము. దేవుని నామం ఎటువంటిదనగా నేమ్ ఆఫ్ గాడ్ ఎటువంటిదనగా ఉన్నది ఉన్నట్టు చెప్పేది. వాక్యము హృదయంలోనికి దూసుకొని పోద్ది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి నీవు గనుక దూసుకొని పోవటానికి సమయము స్థలం ఇస్తే, ఏ వాక్యం అనేటువంటి ఖడ్గము నీ హృదయంలోనికి వెళ్తుందో అది వచ్చేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? పెరికినప్పుడు, తీసినప్పుడు నీ గాయాన్ని కట్టుకుంటూ వస్తుంది అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క వాక్యము రెండంచులుగా వాడిగల ఖడ్గము కంటే పదునైనది. అయితే అది నిన్ను పొడిసిందంటే, దేవా వాక్యం ద్వారా నీవు నన్ను గద్దించావు, నీకు స్తోత్రాలని చెప్తే నీ గాయాన్ని కడుతుంది. గాయపరచువాడు యెహోవాయే, గాయమును కట్టువాడు యెహోవాయే. ప్రియమైన దేవుని కుటుంబమా, ఇశ్రాయేలు ప్రజలకు భయం పుట్టింది. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇష్టానుసారమైనటువంటి ప్రతిమలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడు చూశాడు, ఓహో వీరు నాకంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నారు. అందువలన శత్రువును ఎక్కువ రెచ్చగొట్టాడు. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఇక ముందు మనం చూసినప్పుడైతే పిల్లారా 8 అధ్యాయాలలో ముందు అధ్యాయాలు చూసినప్పుడు ఫిలిష్తీయులు చాలా జ్ఞానవంతులు. ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఫిలిష్తీయులు ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి కమ్మరి వారు ఉంటారు కదండి, ఎవరైతే గొడ్డలను, గండ్రగొడ్లను, కత్తులను వాటిని పదును చేసేవారిని అక్కడున్న కమ్మరి వాళ్ళని తీసేస్తారు. ఎందుకనగా యుద్ధానికి వెళ్ళాలంటే ఈ బాకులు, ఈ బల్యాలు, ఈ ఖడ్గాలు, ఈ కత్తులు, ఈ గొడ్డండ్లు, ఈ గండ్రగొడ్డండ్లు అవసరము గనుక వీటిని పదును చేయకుండా అవి మొద్దుబారిపోవాలి గనుక కమ్మరి వారిని ఏం చేస్తారనగా ఊర్లో నుంచి పక్క తెచ్చుకొని ఫిలిష్తీయుల దగ్గర పెట్టుకుంటారు. ఇశ్రాయేలును మనం ఓడించాలి. నీ జీవితంలో పదునైనటువంటి వాక్యాన్ని దోచుకోవటానికి సైతాను నీకేం పెడతాడనగా నీకు ఇష్టమైన బిస్కెట్ పెడతాడు. నీకు ఇష్టమైన బిస్కెట్ పెడితే దేవుని యొక్క సన్నిధానికి దూరం అయిపోతావు. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండదు. సైనికత్వంలోనికి శత్రువు రావాలంటే వాడు మొట్టమొదటికి ఏం చేస్తాడో తెలుసా? ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్, మందుగుడ్డు సామాగ్రి ఎక్కడ ఉత్పత్తి అవుతుందో ఆ యొక్క ఉత్పత్తిని ఏం చేస్తాడు? కర్మాగారాలను మూసివేస్తాడు, అక్కడ బాంబేస్తాడు. అంటే దీని అర్థం ఏంటనగా అక్కడ ఏమే గాని మందుగుండు సామాగ్రి ఉత్పత్తి కాకూడదని. నీలో ప్రార్థనటువంటి ఉత్పత్తి లేకుండా చేయాలి అంటే సైతానుకు నీ జీవితము బాగా తెలుసు. అందువలన ఏం చేస్తాడనగా దేవునికి దగ్గరగా ఉన్న మన జీవితాన్ని విముఖులుగా చేసి దేవుని దగ్గరికి వచ్చుటకు వీరందరూ సంశయపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి ఆరాధించుటకు దుఃఖపడుచూ ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చడానికి మీరు ఎవరైనా దుఃఖపడుతున్నారా? ఎందుకు నమ్ముకున్నాం మేము? ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? ఎందుకు దేవుని పేరు పెట్టుకున్నాం? అసలు యేసుని నమ్ముకోకపోతేనే బాగుండేది కదా. పెట్టుకున్నందుకు చూడండి, మాకు రావాల్సిన ప్రమోషన్ పోయింది. ఆయన పేరు పెట్టుకున్నందుకు మాకు రావాల్సిన ల్యాండ్ పోయింది. ఆయన పేరు పెట్టుకున్నందుకు మాకేం లేదు. వాళ్ళు చూడండి బాగున్నారు అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. శత్రువును లేపక మునిపే, శత్రువు ఎదురు రాక మునిపే
మిస్పా అనగా అర్థం ఏంటనగా ప్రేయర్ టవర్. అక్కడ ఎక్కడుంది? కావలి గోపురం ఉంది. అక్కడ కావలి గోపురం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కావలి గోపురము ప్రార్థనకు సాదృశ్యము, మందిరానికి సాదృశ్యము. నువ్వు ప్రార్థన చేసుకోవటానికి ఎప్పుడు ద్వారాలు, తలుపులు తెరవబడే ఉంటాయి. ఎందుకనగా శత్రువు ఓడిపోవాలంటే. చూడండి, అప్పుడు అంటున్నాడు, ఆ సమయాలు అంటున్నాడు 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము. ఏం పాపం చేశారు వీళ్ళు? దేవుని అనుసరించుటకు దుఃఖపడ్డారు, ఇష్టమైన వారిని తెచ్చిపెట్టుకున్నారు. మీరు బాగా ఆలోచన చేయండి. మానవుడు తనకి ఇష్టమైన పని చేస్తే కష్టాలు ఎక్కువ వస్తాయి. తనకిష్టమైన పని చేస్తే కష్టాలు వస్తాయి. దేవుని చిత్తానుసారమైన పని చేసుకుంటే కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని కడతీర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సన్నిహితంగా ఉన్నాడు. నా ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే నా ఇష్టము, నా చిత్తము అసలు నెరవేర్పు జరగకూడదు. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 verse 38. యోహాను సువార్త 6:38 చదువుకుందాం. చదువు. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు చెప్పాలి మీరు. ఇప్పుడు రోజు బైబిల్ చదువుతూ చెప్తారు, లేకపోతే నువ్వే అంటున్నావు లేదు సరే అంటారు. ఏంటి? యేసుప్రభు అంటున్నాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమెన్. అరుదెంచితివి ధరకు. మొదటి పాట, మొదటి వచనం. అరుదెంచితివి ధరకు అధికారమును విడచి. అరుదెంచితివి ధరకు అధికారమును విడచి. అరుదెంచితివి ధరకు అధికారమును విడచి. అందరినీ ఆదరించి ఆదుకోంటి వాసిలువలో. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్య నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. నీ చిత్తము, నా ఇష్టము, మన ఇష్టము. మీ ఇంట్లో మీరు అప్పుడప్పుడు అంటారు, నా ఇష్టం, నేను ఎట్లా చెప్తే నువ్వు అట్లేనాలా, నా ఇష్టం, ನಾವು ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರೂ ಹಂಗೆ ಮಾಡಬೇಕು. నీ ఇష్టము, నా ఇష్టము, మన ఇష్టము, నిన్ను, నన్ను, మనలను తపాలి ఏం చేస్తుందమ్మా? జీరో చేస్తుందండి. తండ్రి చిత్తాన్ని బ్రదర్, సిస్టర్, అమ్మా నైనా నువ్వు నెరవేరిస్తే, ఇంత గొప్ప దేవుడు మనకు ఉదాహరణ, ఆయన మాదిరి, ఆయన శాంపుల్. అంత గొప్ప దేవుడు అంటాడు, నా ఇష్టము నెరవేర్చబడకూడదు, నా ఇష్టము నాకు తెలియదు, అది నన్ను ఏం చేస్తుందో తెలుసా? గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా? గుడ్డివారికి కన్నులున్న వారు దారి చూపితే సరిగ్గా వెళ్ళగలరు. నీవు నేను మనం గుడ్డివారిమి, కానీ మన కన్నులకు వెలిగించినటువంటి ఆ దేవుని మనం వెంబడించినప్పుడు మనలను తిన్నలైన మార్గానికి ప్రభువారు తీసుకెళ్తారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి ఆ వైరస్ ఏంటి అనగా, దేవునికి దూరం అయిపోయినటువంటి వైరస్. అది మీకు, ప్రార్థన పరులకు, దేవుని బిడ్డలకు సోకకుండా ఉండాలి అంటే మిస్పాకు రావాలి, ప్రార్థన టవర్కు రావాలి, కావలి గృహానికి రావాలి. ఎప్పుడు నిన్ను నన్ను కాచే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సమయం ఉన్నప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళావంటే ఇంట్లో ఒకవేళ ఎవరైనా సిస్టర్ బ్రదర్ ఉన్నట్లయితే నీ పనులు త్వరగా ముగించుకొని ప్రార్థనలో ఉండాలి. అంతేగాని కరెక్ట్గా అయ్యగారు పోయారు, సీరియల్ ఆరంభమైంది. అయ్యగారు వెళ్ళారు, కరెక్ట్గా మా ఆయన అదే సమయానికి వెళ్తాడు, దేవునికి స్తోత్రం, ఆయన పోగానే సీరియల్ ఆరంభమైంది. అలాంటి స్థితిగతులు ఎవరికి రాకూడదు. ఆఖరి దినాలలో ఈ సుందరమైన, అందమైన వస్త్రాలు మీరు ధరించుకొని దేవుని స్తుతించుటకు ఇక్కడికి వచ్చారు.
ఇది నాన్న ఎంతో మంది చూడలేకపోయారు పిల్లారా. ఎగ్గెత్తులేని నా మా జీవితాలను ప్రభు మెరుగుపరిచాడు. అందువలన సమయాలు అంటున్నాడు, వారందరినీ మిస్పాకు పంపండి అన్నాడు. వారందరూ వచ్చేసారు, ఉపవాసం ఉన్నారు, మేము పాపులమని ఒప్పుకున్నారు. నీ అన్యనే చెప్పుకోని కఠినుడు ఉంటాడు. ఎరా నువ్వు పాపం చేయ, నేను ఎప్పుడు చేసాను సార్ అంటున్నాడు. పాపం లేదురా, నువ్వు ఆ దినం అబద్ధం భలే అబద్ధం ఆడావు కదరా. ఎరా ఆ దినం నువ్వు వద్దన్న పని చేసావు కదా, అబద్ధం నువ్వు చెప్పావురా నైనా బాబు అంటే, లేదు సార్ నేను తప్పు చేయలేదు సార్ అంటాడు. అయితే నువ్వు తప్పు చేయలేదు అన్నావు గనుక నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపివి. పాపిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చి మనల్ని ఆదరించుటకు వచ్చాడు. మీరు ఎవరైనా నేను తప్పు చేయలేదు అని అంటారా? నేను నా మటుకు ఘోర పాపిని. ఇష్టానుసారమైనటువంటి చెట్లకు నేను మొక్కాను, రాళ్లకు మొక్కాను, కప్పలను ఎత్తుకొని తిరిగాను, కప్పలకు బొట్టు పెట్టాను, కప్పను కడిగాను, కప్పలకు రాకుల బండ కట్టాను, ఆవల ఈ వల్ల యాప మండలతో కట్టాం. ఆపక అబ్బాయి నేను అనక పాట పాడుకుంటూ ఊరంతా తిరిగాం. కప్పదేవుడని అన్నాం, కానీ కప్పను సృష్టించిన దేవుణ్ణి మరిచిపోయిన జీవితాలున్నాయి. నేను ఘోర పాపిని నా మట్టుకు. అపోస్తులు పౌలు అంటాడు, నేను పాపులలో ప్రధానుడు ఆఖరుడా. నేను ఆఖరుని సార్ అంటారేమో ఎవరైనా, పాపులలో ప్రధానుడు అంటాడు. అందుకే ఆయన క్రీస్తు యేసు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. ఆ ప్రధానత్వంలో మనము ఉన్నాము, ఏతిలో పాపములో. అయితే దేవుడు మన మంచితనము దేవుని దృష్టిలో ఏమైపోయింది, అది మురికి గుడ్డగా కనపడింది. నేను చాలా మంచివాడను బ్రదర్ అని అన్నావా, సిస్టర్ని అన్నావా, నీ పాపము నా పాపము మన మంచితనం అంత మురికి గుడ్డగా కనపడినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగాడు. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ, యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలందరికీ న్యాయము తీర్చుచూ వచ్చాడు. ఆ పై వచనంలో మనం 2వ వచనం చూసినప్పుడు, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించటం అనగా మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. చేదటము దిగుడుబాయి వేరు, చేదురుబాయి వేరు. కడవ భుజం మీద పెట్టుకొని మెట్లు దిగి నీళ్లు తెచ్చే బావులు ఉన్నాయి, ఇప్పుడు లేవు, తక్కువైపోయాయి. ఆ బావులను గూర్చి బోర్లు వేశారు. చేదురుబాయి ఉండేది, చేదురుబాయికి గిలక వేసి దానికి టెంకాయ తాడు కట్టి బకెట్ కట్టి కింద వేసి ఆ కడవ బయట పెట్టి నీళ్లు ముంచిన తర్వాత దాన్ని చేది పోసేది. రిబ్కా చేసిన కార్యం అదే. 10 ఒంటెలకు నీళ్లు పోసింది ఆ తల్లి, సుందరమైన ఆమె. ఆ దినాలు వెళ్ళిపోయాయి, మీరు చేదేది లేదు. ఆ చేతున్నప్పుడు నీళ్లు పశువులు ఇంట్లో పశువులు ఉన్నప్పుడు చేతులన్నీ బొబ్బలు చేస్తాయి. మీరందరూ ఇప్పుడు మీరంతా బ్రెడ్, బిస్కెట్, జాము, ఇంకేందిరా ఏంటో మీరు తిని గర్గరు ఇట్లాంటి. నేను నిన్న దినమున బాబూజీ నగర్కి వెళ్ళాను. మొన్నటి రోజున వీరేష్ బ్రదర్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరిని నేను చూశాను, ఇంటి ఎదురుగానే. మీరు కూడా పోయి ఎప్పుడు చూడండి, తప్పులే, వాళ్ళని గురించి నేర్చుకోవాలి. ఆమె చేతిలో కత్తి ఉంది, పెద్దది. దాన్ని ఏమంటారంటే పెద్ద కత్తి ఉంది, కర్రలు కొట్టి కత్తి ఉంది. ఎడమ చేతిలో కర్ర పట్టుకున్నది, యాష్ కొట్టింది, చీలుస్తుంది, కర్రలేస్తుంది. నేను చూసినాను, అమ్మా ఏనమ్మా ఎవరు వయసు ಎಷ್ಟು అంటే 90 సంవత్సరాలు ఆమెకు. 90 years ఓల్డ్ ఉమెన్. 90 సంవత్సరాల ఆ అమ్మగారు కర్రలు కొట్టింది, కర్రలన్నీ ఇక్కడ పారేసింది, మళ్ళా అటు చూసింది, పొరక తీసుకుంది, అలా జిమ్మింది. అమ్మా దేవా తండ్రి, మనం కనుక అట్లా ఒకరు ఒరింగి చేస్తే మనం వంగిన మెడలు మళ్ళీ పైకి. అమ్మా, దేవుడు మీకు అది లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఈ టెక్నాలజీ వారు కనిపెట్టి మీరు వంగకుండా కర్రకు పొర కట్టాడు. ఆయన కర్రకు పొర కట్టాడు, కర్రకు కింద బట్ట కట్టాడు. ఒకటి తెలుసుకుంటూ పోతే కామకథముగా వంగేది లేనే. ఎంత మనం అయినను దేవుడు ఇది తప్పనిలే, అది పాపమనిలే. ఆ దినాలకి అది సరిపోయింది, ఈ దినాలకి సరిపోయింది. అందుకే ఆమె 90 సంవత్సరాలు ఆమె బ్రతికింది. ఇప్పుడు 30 సంవత్సరాలకి మోకాలు. మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మిస్పాలో వారు ఉన్నారు. రిబ్కా 10 ఒంటెలకు నీళ్లు చేది పోసింది. దిగుడుబాయి, చేదురుబాయి 2 దగ్గర ఉన్నాయి.
నీళ్లు పోసింది. సంతృప్తిగా తాగిన తర్వాత అంతకు ముందు అబ్రహాము పెద్ద దాసునటువంటి ఎలియాజరు ఒంటెలను మోకరింపజేశాడు. హల్లెలూయా. ఏంటిని మోకరింపజేశాడు? ఒంటెలను మోకరింపజేశాడండి. ప్రార్థన చేశారు, అసలైన అమ్మాయి రావాలి, యేసునామములో రావాలి, కోరుకున్న అమ్మాయి రావాలి, చిత్తములో ఉన్న అమ్మాయి రావాలి, నా హృదయంలో ఉన్న అమ్మాయి రావాలి, నాకు కావలసిన అబ్బాయి రావాలి అంటే, ఓ యవనస్తులారా మీరేం చేయాలనగా ఒంటెలు మోకరించినట్టుగా. హల్లెలూయా. ఎవరు పెళ్లి కాబోతున్న వారలారా, పెళ్లి కావలసిన వారలారా, మీకు ఏమి కావాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలనగా ఈ మోకాటి శక్తిని కాస్త పెంచుకోవాలి. అందుకే నేను మీకు చెప్పాను, అయ్యా నేను ఒక్క దినం కూడా బైబిల్ కోర్సు చేయటానికి నాకు అవకాశం దొరకలేదు. చాలా మంది చేస్తున్నారు, దేవునికి స్తోత్రాలు, వాళ్ళకి అవకాశం దొరికింది. ఈ ఎన్ని ఐసుగడ్డలలో మోకరించినటువంటి కాళ్ళు, ఇసుక రేణులు కాలుతున్నటువంటి ఇసుకలో మోకరించినటువంటి మోకాలు. దేవుడు మహాకృప చూపించాడు. వీరందరూ తమ హృదయాన్ని కుమ్మరించారు. అక్కడ ఏం చేశాడు? వీరి హృదయము కుమ్మరించుతే దేవుని యొక్క కార్యం అక్కడ జరగదు గనుక సమూయేలు చేసిన అద్భుతమైన కార్యము ఏంటి అనగా చూస్తున్నాం మనము. 9వ వచనం చదువుకుందాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతన్ని ప్రార్థన ఆలకించను. ఎవరు ప్రార్థన ఆలకించాడు? నీ ప్రార్థన ఆలకించడా? నాకు ఫోన్లు చేస్తుంటారు చాలా మంది, పాస్టర్ గారు చెప్పు నాయనా. పాస్టర్ గారు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి పాస్టర్ గారు అని ఫోన్ చేస్తాడు ఆయన. ఏమైందిరా బాబు అంటే, లేదులే నేను తర్వాత చెప్తలే అంటాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే నువ్వు ఎక్కడికి పోతున్నాడంటే, నేను హోటల్కు బిర్యానీ తిని పోతానంటాడు వాడు హోటల్కు బిర్యానీ తిని వాడు పోవాలి, ఇక్కడ పాస్టర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు, ఇతరులతో మాట్లాడతాడా? మనతో మాట్లాడతాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఇప్పుడా సోదరుడా, ప్రభువారు ఎటువంటి వాడనగా అక్కడ సమయాలు ఉన్నాడు, సమర్పించుకున్నవాడు ఉన్నాడు, దేవుని కొరకు త్యాగమైన వాడు ఉన్నాడు, చిన్న వయసులోనే తన జీవితాన్ని ప్రభుకిచ్చిన వాడు ఉన్నాడు, తన సమస్తాన్ని కోల్పోయిన వాడు ఉన్నాడు, వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఉన్నాడు. వారి ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ఈయన ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరి ముఖము చూశాడు అనగా నీ ముఖము నా ముఖము కాదు, సమూయేలు కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధతలో నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి మనందరికీ దేవుడు సదుత్తరం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల ప్రార్థనలు పరలోక రాజ్యానికి వెళ్తాయంట. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందామా? రండి, 8వ వచనం చదువుకుందాం, 2వ భాగం. 5వ అధ్యాయము 8వ వచనము 2వ భాగములో, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ధూపం వలె పొగవలే పరలోక రాజ్యానికి వెళ్తాయంట. దేవుని పిల్లారా, పరిశుద్ధుల ప్రార్థనలు చాలా ఘనమైనవి. అందువల్ల ప్రార్థన చేయటంలో విసుకక, ప్రార్థన ఉంది అంటే తప్పకుండా 100% ప్రార్థనకు వచ్చుటకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిస్బాకీలు వచ్చారు, తమ హృదయాన్ని కుమ్మరించారు, సర్వాంగ హోమముగా. మరియు సమూయేలు ఒక గొర్రెపిల్లను తెచ్చాడు. ఈ గొర్రెపిల్ల ఏం చేసిందో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏం చేసింది? ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని పరిహరించింది. ఆమెన్. ఇశ్రాయేలు యొక్క ప్రజల పాపమును పరిహరించటం వలన ఇప్పుడు ఏం జరిగింది అనగా చూడండి దేవుని పిల్లారా, అనగా 9వ 10వ వచనము 2వ భాగంలో 10వ వచనం చదవండి ఒకసారి. అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయి, చపలు కూడా దేవుని చూద్దామా, ఓడిపోయారు. సమూయేలు కాలంలో జరిగినటువంటి విషయాలు ఏంటి అనగా, సమూయేలు ఎప్పుడు ప్రార్థన చేసినా ఉరుములు వర్షం వస్తాయి. ఇక్కడ వర్షం రాలేదు, పక్క వచనాల్లో ఉన్నాయి.
ఉరుములు వర్షం వచ్చేస్తుంది. ఉరుములు వర్షం వచ్చేటప్పటికి ఆ యొక్క థండరింగ్స్ భయపడి వాళ్ళందరూ ఓడిపోతారు పిల్లారా. ఎవరైతే యేసుప్రభు వారిని ఇప్పుడు నమ్ముకోకపోతే, దేవుడు అంటే పెడముఖం పెట్టి నాకెందుకు అని అనుకుంటారో, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పాడు, వారి మీద నేను 5 మనుముల వడగండ్లను ఇసిరేస్తాడు, పైనుంచేస్తాడు. 5 మనుము, ఒక మనుము అంటే 10 కేజీలు, 5 మళ్ళీ అంటే 50 కేజీలు నెత్తిన ఆకాశం నుంచి పడింది అనుకో, ఎట్లుంటాం మన కథ? చట్నీ ఆడటానికి చేసింది లేదు, మనం మిక్సీ కూడా అవసరం, అంత మెత్తగా అయిపోతాం, అడ్రస్ దొరకం. ప్రేమ దేని పిల్లారా, ఆ దినము వారికి ఉరుములు కురిపించాడు, మెరుపులు మెరిపించాడు, విపరీతంగా వర్షం కురిసింది, ఎల్లలేకపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభువారు మనకేం చెప్తున్నాడుగా, నువ్వు ఓడిపోతున్నప్పుడు నీ కొరకు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏం జరిగిందనగా, ఆయన ప్రార్థన చేసి చదవండి మీరు. ఇయ్యాలకు చదివినటువంటి, ఇంతకుముందు చదివిన మాటలు చదువుకున్నప్పుడు, అర్పించుచుండగా చేయుటకై వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. 11వ వచనంలో, ఇశ్రాయేలీలు మిస్సాలో నుండి బయలుదేరి బెస్తారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. బెస్తారు అనగా మేత ప్రదేశము. ఇప్పుడు మీరు శత్రులుగా ఉన్న మీరు ఇక అన్నం తినడానికి లేదు, మీరంతా పశువు వలె గడ్డి తినాలి, గడ్డి మేయాలి. దేవుని కార్యముల కొరకు గొప్ప దైవజనుడు దానియేలు గారు ఉన్న సందర్భంలో ఈ బెల్షస్సరు వీరందరూ ఏం చేశారనగా, నెబుకద్నెజరు దేవునికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నిన్ను నేను గడ్డి మేపిస్తానన్నాడు. పశువు మేపించినట్టు గడ్డి రుచి చూశారు ఎప్పుడైనా? గడ్డి రుచి చూశారు ఎవరైనా? నేను గడ్డిని రుచి చూసినాను చెప్పండి. ఏంటండి మీరు ప్రతిదీ సైంటిస్టులు అయితే ఎందుకు అవుతారంటే, ఇప్పుడు సైంటిస్టులు వచ్చింటే దీన్ని తుంచుకొని తింటుంది ఏ రుచి అని. గడ్డి సప్పగా ఉంటుందండి. అవును, నేను తిన్నానండి, రుచి చూడటానికి తిన్నాను. మనకు దానికి ఏం సంబంధం పాస్టర్ గారు అని అంటారు మీరు. ఇప్పుడు కరోనా వ్యాధి ఎవరికైనా వస్తే వారికి మరొక బలహీనత ఏంటంటే, ఏం తిన్నా కానీ చెప్పరు, ఎస్ సప్పగా ఉంటుంది. ఏం తిన్నా కానీ నాలుక రుచి ఇవ్వదు. దేవునికి విరుద్ధంగా ఏ పని నువ్వు చేసినా ఇంత రుచులు తెలిసినటువంటి ఈ నాలుకకి ఏం చేస్తాడు? ఆజ్ఞయిస్తాడే, నువ్వు సప్పగా ఉండిపో అంటాడు, అంతే. ఇప్పుడైతే ఉప్పు, పప్పు, కారం, చింతపండు అండ్ పులుపు, తీపు, చేదు అన్నీ చెప్తుంది ఇది. ఈ నాలుక చెప్తూ అందరికీ పెట్టాడు ఆ నాలుక. నాలుక లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరికీ దేవుడు నాలుక ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాలుకను నువ్వు ఎంత జాగ్రత్త పెట్టుకుంటే అంత నిన్ను బాగు చేస్తాడు యేసయ్య. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, నెబుకద్నెజరు జీవితంలో దేవునికి విరుద్ధంగా జీవించడం వలన పశువు వలె గడ్డి మేశాడు. ఫిలిష్తీయులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేలు తరుముతే వారిని బేత్కేరు వరకు తరుము కొట్టారు. బేత్కేరు అనగా అర్థం ఏంటి అనగా ప్రిలారా, మేత పొలంలోనికి తీసుకెళ్లారు. మీరు గడ్డి మేయండి అని చెప్పాడు. శత్రువుకి ఏం చేస్తుంటే బువ్వ పెట్టాడు, అన్నం పెట్టాడు, గడ్డి మేపిస్తాడు. ఏయ్, నేను గడ్డి మేపిస్తాను నువ్వు అనుకున్నావు, నా పిల్లలంటే ఏమనుకున్నావు? నా పిల్లల మీదకి నువ్వు విరుద్ధంగా పోతావా? ఎప్పుడైతే వీరు చిన్న ప్రార్థన చేశారు, ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నారు, దేవా నేను పాపినని ఒప్పుకున్నసరికి ఆ యేసయ్య కరిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఒకసారి కొడతానే ఉంటుంది ఆ కుమారుని కోరుకును. అమ్మ బెల్ట్ తీసుకుంటుంది కింద వేసి కొడుతుంది, కింద వేసి కొడితే అమ్మ 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 అని ఎగురుతుంటుంది, కానీ అమ్మ చుట్టూ తిరుగుతుంటాడు. అమ్మ చుట్టూ తిరుగుతుంటాడు. కొట్టి వాడు ఏడ్చి 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 మంచ కింద పోయి పండుకుంటుంది. మంచం కింద పట్టుకొని అమ్మ కిచెన్ రూమ్కి వెళ్ళి ఉంటుంది. ఎటుపోయారు, ఎంతవరకు తన్నులు తిని ఎటుపోయారంటే వాడు ఈడ్చి కొడితే ఏడ్చి నిద్రపోతుంటాడు అని. వాడు ఏడుస్తుంటే, వాడు బార్డర్ వండుకుని ఏడుస్తుంటే అమ్మ కనికరం పడుతుంది. ఊరికి నేను కొట్టాను, కొట్టకపోయినా బాగుండు, కొట్టలేదు ఊరికి బెల్ట్ తిట్టి కంటలు కూడా ఏడ్చాడు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు ఆ కుమార్తె ఏడుస్తే ఎంత ప్రేమో! నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవునికి ఎంత ప్రేమ! దేవుని విడిచి మీరు దూరం అయిపోతే దేవుడు శత్రువులను లేపుతాడు.
శత్రువు లేపాడంటే దాన్ని జయించడానికి ఎవరు చేత కాదు. మీరు దేవుని దగ్గరికి వస్తే మీరు దేవునికి లోబడి ఉండండి, సైతాను ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడండి? పారిపోతాడు. యాకోబు పత్రిక 4:7 మనం చూసినప్పుడు దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నేను ఘోర పాపిని, చేరివేడుచుంటిని క్షమించుము, చేరివేడుచుంటిని రక్షించుము, నా అపరాధము చేతను నే చేసిన పాపమంతయు, నా అపరాధము చేతను నే చేసిన పాపమంతయు, యోనవలె మీన గర్భములో నుండి నన్ను జీవింపజేయుమేసయ్యా, యోనవలె మీన గర్భములో నుండి నన్ను జీవింపజేయుమేసయ్యా, క్షమించుమేసయ్యా, రక్షించుమేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర, పడండి మీరు, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. మంచం కింద పండుకున్న అబ్బాయి అమ్మాయి ఏడ్చి ఏడ్చి అమ్మవని రేయ్ లేరా అని కాలు పెట్టుకుని గుంజి నా అమ్మతో చుట్టుకుని ఏడుస్తుంటే మళ్ళీ అమ్మవని తల ఇట్లని, సారీ చెప్పు మమ్మీకి, సారీ చెప్పు, సారీ మమ్మీ, సారీ 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 మమ్మీ. దేవుడు కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. ఎంత ప్రేమ గలవాడు అంటే ఆయన దగ్గర నువ్వు ఏడిస్తే చాలు. ఆమేన్. ఏడ్చారా ఎప్పుడైనా దేవుని దగ్గర? ఎవరైనా ఏడ్చారా? కన్నీరు పెట్టారు ఎప్పుడైనా? అందుకంటాడు, నీ కన్నీరు నేను చూశానంటాడు. నీ కన్నీరు చూడాలి ఆయన. నీ కన్నీరు చూస్తే ఆయన కవిట్లో రాస్తాడు. ఆయన నీ కన్నీరు ఆయన కవిలిలో రాస్తాడు, పుస్తకంలో రాస్తాడు. నా కుమార్తె ఏడ్చింది తన పాపం లేదు. రాసిన దావీదు ఏడ్చాడు, కన్నీరు పెట్టి ఏడ్చాడు. ఏడ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రభువారు వచ్చి నేను నిన్ను క్షమిస్తానన్నాడు. నువ్వు ఆడకపోతే కఠినంగా జీవిస్తే ప్రియుడా సోదరి తప్పించుకోలేవు. అందుకే ప్రభు అంటాడు, అనేక పర్యాలు ప్రభు సన్నిధిలో ఏడ్చి, దేవుని సన్నిధిలో, ప్రభువా మా చేతగాని పనులు చాలా ఉన్నాయ్యా, మేము చేయలేకపోతున్నాం నాయన అని భార్య భర్తలుగా మేము ఏడ్చిన దినాలు అనేకములు ఉన్నాయి. ఒంటరిగా ఏడ్చిన దినాలు అనేకములు ఉన్నాయి. గువ్వ వలె మూలుగుతూ పరిస్థితులు తారుమారిపోతున్నప్పుడు ఏడ్చిన దినాలు అనేకములు ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, అప్పుడు అంటాడు, నీ కన్నీరు నా కవిలలో రాస్తాను, నా పుస్తకంలో రాస్తాను. నా బిడ్డ కన్నీరు విడిచింది. అప్పుడు అంటాడు, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు విజయం జరిగింది, విజయ పతాకం ఎగురేశాడు. అప్పుడు అంటాడు, కింది వచనాల్లో చూస్తున్నాడు, అమ్మ కింది వచనాల్లో మనం చూసినప్పుడు సోదరి వారిని తరిమి పెట్టిన తర్వాత వారందరికీ ఎక్కడికి వస్తారని వారు ఎబెనేజరు అనగా ఆ వచనము చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి 12వ వచనంలో మిస్సాకును షేమెకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఆమేన్. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. ఈ సహాయం దేవుని హస్తము. ఆ రాయిని పెట్టాడనే రాయిని ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు మాసిపోయి దానికి సెల్యూట్ చేశారు, నమస్కారం చేశారు. నీ గుర్తుగా పెట్టాడంతే. నీ పొలిమేర రాయిని తీసివేయద్దంటాడు. నీ పొలిమేర రాయి వ్యవసాయదారులకు తెలుసు. నీ పొలిమేర ఎంత, నీ హద్దు ఎక్కడ, నా హద్దు ఎక్కడ, దానికి హద్దు రాళ్ళు వేస్తారని, సరిహద్దు రాళ్ళు వేస్తారు. పొలిమేర రాళ్లను తీసివేయకూడదు. దేశం యొక్క సరిహద్దుల రాళ్లను తీసివేయకూడదు. దేశం యొక్క సరిహద్దుల రాళ్ళు తీసివేస్తే చట్ట విరుద్ధము ప్రిలారా. ఏం చేశాడు తెలుసా? దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎబెనేజర్ సహాయపు రాయి పెట్టాడు. తదుపరి అంతటితో ప్రభు ఊరకలేదు. 13వ వచనంలో, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక అణిగి ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉన్నది. సమూయేలు ఉన్న దినాలన్నింటిలో ఫిలిష్తీయులు నోరు, తోక, మూతి, చెయ్యి చాపలేకపోయారు. కారణం ఏంటనగా బలమైన ప్రార్థన పరుడు అక్కడ ఉన్నాడు. సమూయేలు కంటే గొప్పవాడు,
ప్రభువైన యేసు క్రీస్తు వారు మన మధ్యన ఉంటుండగా మనకు విరోధి ఎవరు? ఎవరు నీకు విరోధి? నీకు నాకు విరోధి ఎవడు? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే శత్రువు కనుక ఒక్క దారిలో వచ్చాడనుకో, వాడిని 7 దారులలో చెదరగొట్టేస్తాడు యేసయ్య. ఇటు తారుమారు చేశారు వీరందరూ కూడా. నోవు సంతానము, హాము సంతానము తారుమారు. ఆది కాండములో వారు కడుతున్నటువంటి ఆ యొక్క గోపురాన్ని తారుమారు చేశాడు. తారుమారు మారుతారు, తారుమారు మారుతారు. దీనికి అర్థం లేకుండా చేసి పారేస్తాడు యేసయ్య. ఎప్పుడో తెలుసా? నువ్వు ఏడ్చినప్పుడు. ఆమేన్. ఏదైనా నువ్వు పెట్టుకున్న తలంపు కాలేదా? ప్రభు దగ్గరికి వచ్చి పాపిని నువ్వు ఒప్పుకొని ఏడ్చు. భార్యాభర్తలుగా చేతులు పెట్టుకొని ఏడవండి ప్రభు సన్నిధిలో. మీ హృదయాన్ని కుమ్మరించండి. మీ హృదయాన్ని చేది నీళ్లు కుమ్మరించండి. నీ హృదయం నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. ప్రభువారంటే నా కుమారుడా, నా కూతురా. మాత్రమే కాకుండా ఆఖరి మాట చదువుకొని చూడండి. చివరిగా మనం 14 వచ్చిన, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్ల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాను. ఆమేన్. ప్రాపర్టీ ప్రభువు నీకు ఇస్తుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం ఏమిస్తాడండి? ఎంతమంది కావాలి? ఆస్తి. ఆస్తి ఎస్, దేవుడు ఇస్తాడండి. దేవుడు ఇస్తాడు. అన్నిలో ప్రాపర్టీ నీకు ఇస్తాడండి యేసయ్య. గొప్పవాడండి దేవుడు. నువ్వు దేవుని దగ్గర ఏడ్చు. అమ్మ దగ్గర చిన్నపిల్లవాడు ఏడుస్తాడు కదా, ఎట్లా ఏడుస్తాడు చెప్పాను నేను మీకు. నేను కూడా చిన్నపిల్లవాడిని ఏడ్చి చెప్పాను మీకు కదా. అట్లా ఏడిస్తే అమ్మకాడ ఏం లేకపోయినా కానీ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది. నేను ఇక్కడ ఉండరా, నేను తొందరగా మార్కెట్కి పోతాను, ఏమైనా తెస్తాను రా అంటాడు. తెస్తుంది లేదా? దేవుని సన్నిధిలో మోకరిద్దాం. దేవుని సన్నిధిలో మోకరిద్దాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మోకరించి మన ప్రాపర్టీ, మన జీవితము ప్రభు సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర మనం ఉన్నట్లయితే నీ కొరకు దేవుడు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని కొరకు ఏమి చేయటకు సిద్ధంగా ఉన్నట్లయితే నీ పక్షంగా ఆయన యుద్ధమాటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు దేవుని సేవించుటకు దుఃఖపడుచున్నారు అనగా, వారెక్కడో దేవునికి విరోధులైపోయారు. దేవుడు కాని దాన్ని, అవసరము లేని దాన్ని, ఆహారము కాని దాని కొరకు సమయం ఇస్తున్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు మీద శత్రువులను లేపాడు. శత్రువులు లేపుట వలన ఇశ్రాయేలు భయపడ్డారు. వారందరూ ఏం చేయాలి అని ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారు. అయితే మీకు ఒక మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు మీ హృదయాన్ని కుమ్మరించండి. మీరు మిస్పాకు రండి, ప్రార్థనకు రండి. మీ హృదయాన్ని కుమ్మరించండి. మీ దుఃఖాన్ని ప్రభువుకు సమర్పించండి. నేను మీ కొరకు ఒక పశువును వధిస్తాను, సర్వాంగ బలిగా నేను అర్పిస్తాను. నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు వారు బలైపోయాడు, పులైపోయాడు, తన రక్తం ఇచ్చాడు. ఇట్లు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఫిలిష్తీయులు మిస్పాలో ఉన్నారని పరిగెత్తుకొని వచ్చారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉరుములు ఉరిమించాడు, వర్షము కుమరించాడు. రాలేని పరిస్థితి ఏర్పడింది. తరిమి కొట్టారు వారిని. మేత స్థలానికి తీసుకెళ్లారు. పశువులు గడ్డి మేసే స్థలానికి పంపించాడు వారిని. ఎస్, నీ మీద విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడిని జీవితంలో ప్రదర్శిస్తారు. అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినము నువ్వు శరణం ప్రభు దగ్గరికి వచ్చి కోరుకో. అద్భుతమైన కార్యాలు ఈ దినం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమారువై చేశారయ్యా అయ్యా, పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు
అయినా నీ ప్రేమతో ఎంత ప్రేమ గలవాడు దేవుడు అయినా నువ్వు దయచేసినావు. అందుకే గై కొనుము దేవా నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో, అయినా నీ ప్రేమతో ప్రేమ గలవాడు అయినా నువ్వు దయచేసినావు. అందుకే గై కొనుము దేవా నా శేష జీవితం. అందరం కలిసి శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, దేవా సాయం చేయి తండ్రి. శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగనిపు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పరిచేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి ఉత్తమయ్యా, నీ చిత్తమునే నెరుగనిపు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పరిచేయనిమ్ము. క్షేమ క్షమ ఆగిపోక సాగిపో దేవా, ప్రతి చోట నీ సాక్షిగా ఆగిపోక సాగిపో పని చేయాలి. దేవా స్తుతిమయ్యా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ శరణం, మన హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరిద్దాం. శరణం దేవా నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం దేవుని వాత్సల్యత, దయా సమృద్ధి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మేమందరము ఏ విధంగా కావలి గోపురం దగ్గర ఉన్నట్లుగా దేవుని మందిరములో ఎప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన ఉండే కృపను అనుగ్రహించండి. బలమైన ఆత్మకార్యం మా జీవితాల్లో జరిగించండి. నీ ప్రియబిడ్డలు వెళ్తుంటున్నారు, ఎవరు కూడా కరోనా వైరస్ రాకుండా సోకకుండా యేసు నామములో గద్దిస్తున్నాం. శత్రువు ఒక దిక్కు నుండి వస్తే మీరు వారిని 7 దిక్కులకు తరిమి కొట్టే దేవుడు అని మేము నమ్ముతున్నాం. నీ ప్రియ బిడ్డలకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశాన్ని, మా ప్రజలను, నాయకులను, దేవా సెక్యూరిటీ ఫోర్స్ను, మెడికల్ డిపార్ట్మెంట్ను, మా తండ్రి వైద్య బృందాన్ని, తదుపరి మా తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభువా రైల్వే డిపార్ట్మెంట్ వారిని, ప్రైవేటైజేషన్ లో పనిచేస్తుంటున్న వారిని, ప్రతి కార్మికులను
దీవించండి. యవనస్తులకు సకాలంలో వివాహాలు జరిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. విధవరాలను ఆదరించండి. వృద్ధాప్యులను ముట్టండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను యేసుక్రీస్తు నామములో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ సాహసము ఇక్కడ మన అందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. హ్యావ్ ఎ నైస్ డే. మరి తిరిగి మనము మన ఇంటికి వెళ్దాం. మంచిగా మీరు వేసుకున్న మాస్క్ మీరు తీసుకెళ్ళండి. అక్కడ దగ్గర దారిలో